ఈ నెల 11న జరగనున్న తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ జనసేన నాయకులతో సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అంతేకాదు పలు చోట్ల నామినేషన్లు దాఖలు చేసిన జనసేన అభ్యర్థుల గురించి ఆరా తీశారు. నేతలకు కీలక సూచనలిచ్చారు. ఈ నెల 7, 8 తేదీల్లో జనసేన పార్టీ అభ్యర్థులకు అలాగే బీజేపీ పార్టీకి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటారని నేతలకు చెప్పారు. అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్తేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు పవన్. ఇక ఈ మీటింగ్ లో పార్టీ ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్, రాజలింగం, ఆర్కే సాగర్ సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మరోవైపు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయా పార్టీలకు చెందిన కేడర్ ప్రచారంలో మునిగిపోయారు. ఓవైపు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు అత్యధిక మున్సిపాలిటీలను చేజెక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఇటు జనసేన మద్దతు కూడగట్టిన బీజేపీ కూడా ప్రచార జోరు పెంచింది. మెజారిటీ స్థానాల్లో విజయం సాధించాలన్న టార్గెట్ పెట్టుకుని నేతలంతా ప్రచారంలో పాల్గొంటున్నారు. అగ్రనేతలను రాష్ట్రాలకు రప్పిస్తున్నారు. మరోసారి జనసేన మద్దతుతో ముందుకు వెళ్తున్న బీజేపీ ఎన్ని స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తుందో చూడాలి.